సుకుమార్ ప్లాన్ ఏంటి? 4 ఏళ్లుగా పుష్ప వరల్డ్లోనే ఉన్న లెక్కల మాస్టారు ఆ తర్వాత ఎలాంటి సినిమా చేయబోతున్నారు? అసలు ఆయన లిస్ట్లో ఉన్న హీరోలు ఎంతమంది? అప్పట్లో రామ్ చరణ్ అన్నారు, ఆ తర్వాత విజయ్ దేవరకొండ అన్నారు, ఇప్పుడేమో బాలయ్య పేరు వినిపిస్తోంది. అసలు పుష్ప 2 తర్వాత లెక్కల మాస్టారు గారు ఏం చేయబోతున్నారు? సుకుమార్కు ప్రస్తుతం పుష్ప తప్ప మరో లోకమే లేదు. 2019 నుంచి ఇదే ప్రపంచంలో ఉన్నారు లెక్కల మాస్టారు. ఒకటి అనుకున్న సినిమా కాస్త 2 భాగాలవ్వడంతో 2 ఏళ్లు అనుకున్న పుష్ప కాస్త 5 ఏళ్లైంది. 2018లో రంగస్థలం రిలీజ్ అయింది. ఆ తర్వాత పుష్ప వర్క్ స్టార్ట్ చేశారు సుక్కు. అప్పట్నుంచి మరో సినిమాపై ధ్యాస లేకుండా ఆ ప్రపంచంలోకి వెళ్లిపోయారాయన. పుష్ప 2 షూటింగ్ ప్రస్తుతం వేగంగా జరుగుతోంది. రామోజీ ఫిల్మ్ సిటీతో పాటు మారేడుమిల్లి అడవుల్లో ఎక్కువ భాగం కీలకమైన సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు సుక్కు. 2024 ఆగస్టు 15న పుష్ప 2 రిలీజ్ కానుంది. పుష్పకు నేషనల్ అవార్డ్స్ పంట పండడంతో పార్ట్ 2పై మరింత ఫోకస్ పెంచేశారు సుకుమార్. ఆ మాయలో ఉన్నారు కాబట్టి సుకుమార్ నెక్స్ట్ సినిమా ఏంటి అన్న దానిపై ఎవరూ ఫోకస్ చేయట్లేదు. చూస్తూ ఉండగానే పుష్ప 2 షూటింగ్ 70% పూర్తయింది. ఎంత కాదనుకున్నా 2023 మార్చిలోపు టాకీ పార్ట్ కూడా పూర్తయిపోతుంది. ఆ తర్వాత సుక్కు ప్లాన్ ఏంటి? అప్పట్లో విజయ్ దేవరకొండతో సినిమా కమిట్ అయినా ఆ చిత్రం ఆగిపోయింది. రామ్ చరణ్ కూడా శంకర్, బుచ్చిబాబు సినిమాలతో బిజీగా ఉన్నారు కాబట్టి అది కూడా ఉండకపోవచ్చు. ఆ మధ్య ప్రభాస్ పేరు కూడా సుకుమార్ హీరోల లిస్టులో వినిపించింది. కానీ ఆయన ఉన్న బిజీకి మరో 10 ఏళ్లు వేచి చూడాలేమో. ఇక వీళ్లంతా చాలరు అన్నట్టు తాజాగా బాలయ్య పేరు కూడా వచ్చేస్తోంది. ప్రాక్టికల్గా ఈ చిత్రం వర్కౌట్ అయ్యేలాగే కనిపిస్తోంది. అన్నీ కుదిరితే బాబీ తరువాత బాలయ్య సుక్కు సినిమాను ఊహించొచ్చు. ఒకే తరహా పాత్రలు చెయ్యాలంటే నటులు బోర్ ఫీల్ అయినట్లే ఒకే జానర్లో సినిమాలు చేస్తూ పోతే దర్శకులు బోర్ ఫీల్ అవుతారు. అందుకే ప్రెజెంట్ చాలా మంది దర్శకులు తమ రెగ్యులర్ జానర్ని పక్కన పెట్టేసి జర హట్కే సోచో అంటున్నారు. తమకు పట్టున్న ఫార్ములాస్ ని పక్కన పెట్టి కొత్త ప్రయోగాలు చేస్తున్నారు. ఆనంద్ సినిమాతో టాలీవుడ్ స్క్రీన్ కు కొత్త ఫ్లేవర్ తీసుకొచ్చిన దర్శకుడు శేఖర్ కమ్ముల. అందుకే ఆయన సినిమా చూస్తే మంచి కాఫీ తాగిన ఫీలింగ్ కలుగుతుంది అన్న నమ్మకం ఆడియన్స్ లో ఉంది. నెక్స్ట్ మూవీ కోసం ఈ ఇమేజ్ ను పక్కన పెట్టేస్తున్నారు శేఖర్. ధనుష్ తో చేయబోయే సినిమాను తన రెగ్యులర్ స్టైల్ కు భిన్నంగా మాఫియా బ్యాక్ డ్రాప్ లో ప్లాన్ చేస్తున్నారన్నది టాక్. కమర్షియల్ కామెడీ స్పెషలిస్ట్ అనిల్ రావిపూడి కూడా రీసెంట్ మూవీ విషయంలో తన స్టైల్ ను మార్చేశారు. అనిల్ మూవీస్ అంటే ఫుల్ కామెడీ, కాస్త యాక్షన్ అన్నట్లుగా ఉంటాయి. కానీ రీసెంట్ బ్లాక్ బస్టర్ భగవంత్ కేసర్ ని మాత్రం యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కించారు. అక్కడక్కడ తన మార్క్ కామెడీ కనిపించినా మేజర్ గా యాక్షన్ మీదే ఫోకస్ చేశారు. టాప్ హీరోలను డీల్ చేస్తున్న దర్శకులు కూడా ప్రెజెంట్ రూట్ మార్చేస్తున్నారు. స్టైలిష్, టిపికల్ టేకింగ్ తో పేరు తెచ్చుకున్న సుకుమార్ ఊరమ్మా స్టర్న్ తీసుకుని పాన్ ఇండియా హిట్ అందుకున్నారు. కమర్షియల్ సినిమాలోనూ మెసేజ్ ఓరియంటెడ్ పాయింట్స్ ను టచ్ చేసే కొరటాల శివ అప్కమింగ్ సినిమాలో మెసేజ్ లాంటివేవీ ఉండవని క్లారిటీ ఇచ్చారు. ఇలా సక్సెస్ ఫార్ములాను కాదని రిస్క్ చేస్తున్న దర్శకులకు ఆడియన్స్ నుంచి కూడా మంచి రెస్పాన్స్ వస్తోంది. హమ్మయ్య, సినిమాల్లోకి వచ్చేసాం, అవకాశాలు వచ్చేస్తున్నాయి. క్రేజ్ ఉన్నప్పుడే 4 రాళ్లు వెనకేసుకోవాలి కదా, ఇంకెందుకు మనకి చదువులు అనుకుంటారు కొంతమంది హీరోయిన్లు. కానీ మరికొంతమంది మాత్రం అలా కాదు, చదువు చదువే, సినిమా సినిమానే అని ఫిక్స్ అయిపోయారు. అసలు మన ఇండస్ట్రీలో ఎంతమంది డాక్టర్స్, ఎంతమంది లాయర్స్ ఉన్నారో మీకు తెలుసా? ఆ చదువుల తల్లులెవరో చూసేద్దాం పదండి. ఇండస్ట్రీలో హీరోయిన్లు మాత్రమే కాదు, అందులో చాలా మంది చదువుల తల్లులు ఉన్నారు. హయ్యర్ స్టడీస్ చేసి మంచి పొజిషన్లో ఉన్న తరువాత సినిమాల్లోకొచ్చారు కొంతమంది బ్యూటీస్. ఇప్పటికే సాయి పల్లవి డాక్టర్ అని చాలా మందికి తెలుసు. ఈమె మాత్రమే కాదు, ధమాకాలో దంచికొట్టిన శ్రీలీల సైతం డాక్టరే. వరుస సినిమాలు చేస్తూనే ప్రాక్టీస్ చేస్తున్నారు ఈ భామలు. టాలీవుడ్ లో మోస్ట్ బిజియెస్ట్ హీరోయిన్ శ్రీలీలనే. పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, నితిన్ ఇలా చెప్పుకుంటూ పోతే శ్రీలీల నటిస్తున్న సినిమాల లిస్ట్ పెద్దగానే ఉంది. ఈ మధ్యే గుంటూరు కారం కోసం తన ఎంబీబీఎస్ సెమిస్టర్ ఎగ్జామ్స్ ని పక్కన పెట్టేశారు శ్రీలీల. ఆ తర్వాత ఈ పరీక్షలకి అటెండ్ కాబోతున్నారు. శివాని రాజశేఖర్, ఉమామహేశ్వర ఉగ్రరూపస్యలో నటించిన రూపా కొడువాయూర్ సైతం డాక్టర్లే. ఇక బలగంతో ఆకట్టుకున్న కావ్య కళ్యాణ్ రామ్ లాయర్. ఇప్పుడొస్తున్న హీరోయిన్స్ అంతా సినిమాలొక్కటే కాదు, చదువుల్లోనూ టాప్లోనే ఉన్నారు. అఖిల్ ఏజెంట్ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైన సాక్షి వైద్య ఫిజియోథెరపిస్ట్. రీల్స్ చేసి అనుకోకుండా సురేందర్ రెడ్డి కళ్లల్లో పడి హీరోయిన్ అయిపోయారు సాక్షి. సైలెంట్ కిల్లర్ ఆఫ్ సౌత్ సినిమా, ఈ మాట ఇప్పుడు ఒక హీరోయిన్ కి బాగా సూట్ అవుతుంది. సూట్ అవ్వడం మాత్రమే కాదండోయ్, ఆమె కోసమే రాసినట్లుంటుంది.
వచ్చినప్పుడు ఎవరికీ తెలీదు. 2-3 సినిమాలు చేశాక కూడా ఎవ్వరూ పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు సౌత్లో తన రేంజ్ ఏంటో చూపిస్తోంది. మహేష్ బాబు టు విజయ్ వరకు అందరితోనూ నటిస్తోంది. ఇంతకీ ఎవరా సైలెంట్ కిల్లర్? నిజంగానే అట్టా మత్తెక్కించే కళ్లతో చూసి అందరినీ పడేస్తున్నారు మీనాక్షి చౌదరి. 2021లో సుశాంత్ హీరోగా వచ్చిన ఇచ్చట వాహనములు నిలుపరాదు అన్న సినిమాతో హీరోయిన్ గా పరిచయమైన ఈ బ్యూటీ వెంటనే రవితేజ కిలాడీలో కనిపించారు. అయితే 2 ఫ్లాప్ అవ్వడంతో మీనాక్షిపై పెద్దగా చర్చ జరగలేదు. హిట్ అయినా కరెక్ట్ బ్రేక్ అయితే పడలేదు ఈ బ్యూటీకి. గ్లామర్ షోలో ఏ అడ్డు చెప్పదు మీనాక్షి చౌదరి. గుంటూరు కారెల్లో పూజా హెగ్డే తప్పుకోవడంతో మెయిన్ హీరోయిన్ గా శ్రీలీలను ప్రమోట్ చేసి ఆ ప్లేస్ కి మీనాక్షిని తీసుకున్నారు గురూజీ. దాంతో దెబ్బకి ఈమె జాతకం మారిపోయింది. ప్రస్తుతం దుల్కర్ సల్మాన్, వెంకీ అట్లూరి లక్కీ భాస్కర్, విశ్వక్ సేన్ రామ్ తల్లూరి సినిమా, వరుణ్ తేజ్ మట్కా సినిమాల్లో నటిస్తూ బిజీ అయిపోయారు మీనాక్షి చౌదరి. సౌత్ లో శ్రీలీల తరువాత ఆరెంజ్ బిజీగా ఉన్న హీరోయిన్ మీనాక్షినే. ఈ మధ్య ఈమెకు మరో బంపర్ ఆఫర్ వచ్చింది. దళపతి విజయ్ హీరోగా వెంకట్ ప్రభు తెరకెక్కించబోయే సినిమాలో మీనాక్షిని హీరోయిన్ గా ఎంపిక చేశారు మేకర్స్. దాంతో తమిళ్లో కూడా ఈ భామ పేరిప్పుడు మారుమోగిపోతోంది. మొత్తానికి చప్పుడు లేకుండా వచ్చి సైలెంట్ కిల్లర్ గా మారిపోతున్నారు మీనాక్షి చౌదరి. టాలీవుడ్ లో హీరోయిన్స్ కి కొదవలేకపోయినా విలన్స్ విషయంలో మాత్రం ఎప్పుడు షార్టేజే కనిపిస్తూ ఉంటుంది కదా. అందుకే మన మేకర్స్ పక్క భాషల నుంచి స్ట్రాంగ్ విలన్స్ ని రంగంలోకి దించుతూ ఉంటారు. అయితే ప్రెజెంట్ ఈ లిస్ట్ లో మలయాళ తారల పేర్లే కాస్త ఎక్కువగా వినిపిస్తున్నాయి. 400+ క్రోర్స్ తో ఢంకా బజాయిస్తున్న ప్రభాస్ ప్రెస్టీజియస్ మూవీ సలార్ కోసం ఏకంగా మాలీవుడ్ టాప్ హీరో పృథ్వీరాజ్ ను రంగంలోకి దించారు ప్రశాంత్ నీల్. రీసెంట్ గా రిలీజ్ అయిన ఆదికేశవ సినిమాలో విలన్ గా కనిపించారు మలయాళ నటుడు జోజు జార్జ్. అక్కడ హీరోగాను సత్తా చాటుతున్న జోజు టాలీవుడ్ కోసం విలన్ గా మారడం ఆసక్తికరంగా మారింది. అయితే వీళ్ళందరికీ ఇన్స్పిరేషన్ మాత్రం ఫహద్ ఫాజిలే. పుష్ప సినిమాలో ప్రతినాయకుడిగా కనిపించిన ఫహద్ ఫాజిల్ మలయాళ స్టార్స్ కు టాలీవుడ్ లో గేట్స్ ఓపెన్ చేశారు. అంతకు ముందు కూడా మాలీవుడ్ తారలు మన సినిమాల్లో కనిపించినా ఇంత ఎక్కువగా కనిపిస్తోంది మాత్రం ఇప్పుడే. అందుకు కారణం ఫహదే అంటున్నారు క్రిటిక్స్. రీసెంట్ గా రిలీజ్ అయిన ఎక్స్ట్రాడినరీ మ్యాన్ సినిమాలోనూ మలయాళ నటుడే ప్రతినాయకుడిగా కనిపించారు. టైగర్ నాగేశ్వరరావు సినిమాలో సపోర్టింగ్ రోల్ లో కనిపించిన సుదేవ్ నాయర్ నితిన్ కోసం మెయిన్ విలన్ గా మారారు. ఆ మధ్య నాని రా అండ్ రస్టిక్ లుక్ లో కనిపించిన దసరా సినిమాలోనూ మలయాళ నటుడే విలన్ గా నటించారు. మాలీవుడ్ లో ఫుల్ బిజీగా ఉన్న షైన్ టామ్ చాకోను దసరా సినిమా కోసం బరిలోకి దించారు మేకర్స్. సో ఫ్రెండ్స్, చూసారుగా, ఇది ఇవాల్టి సినిమా 2.0. మరిన్ని స్పెషల్ స్టోరీస్ అండ్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ తో రేపటి సినిమా 2.0లో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి TV9.